నువ్వు నేను ఏడిస్తే మనుషులకు నవ్వులు పాలు, కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ గురించి ఆలోచిస్తాడు. ఎంతగా ఏడుస్తావు అంతగా ఏడ్చి ఈ రాత్రి నీ కన్నీటితో ఆయన పాదాలు పెట్టడానికి సిద్ధపడితే ఈ రోజు నీ జీవితం ఉన్నట్టుగా రేపటి నుంచి ఉండదు. ఈ రోజు నీ స్థితి ఉన్నట్టుగా రేపటి నుంచి ఉండదు. అంజలి స్థితిని మార్చిన యేసు ఈ రాత్రి నీ స్థితిని కూడా మార్చబోతున్నాడు. యేసు నామములో అది జరుగును గాక. మీలో అనేకులు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పుదురు గాక. ఏకాంగులను నా దేవుడు సంసారంగా చేయను గాక. గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలాన్ని దయచేయను గాక. మీ భార్య భర్తల దేహాల్లో ఏ అవయవం అయితే బలహీనంగా ఉందో నా దేవుడు అవయవాన్ని బలపరచును గాక. ఈఎంఐలు కట్టుకోలేక బాధపడుతున్న వారికి చక్కటి ఆర్థిక స్థితిని దేవుడు దయచేయను గాక. అప్పుల బాధల నుంచి దేవుడు విడుదల కలిగించును గాక. అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థత కలిగించును గాక. ఎవరి నామములో ఈ రాత్రిలో నమ్మాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో యేసు నామములో త్వరలోని గుడ్ న్యూస్ తో కూడిన ఫోన్ కాల్ నీకు వచ్చును గాక. ఎగ్జామ్స్ రాస్తున్న రాయిపోతున్న పిల్లలకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చును గాక. నీ ఎగ్జామ్స్ లో దేవుడు నేను పాస్ చేయించును గాక. కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నేను ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, ఆ సబ్జెక్ట్ సరిగ్గా రాయలేదు, నేను ఖచ్చితంగా